నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెళ్ళ. నేను దివ్యశ్రీ. సో జీడీ గోయింకా యూనివర్సిటీకి వచ్చేసామండి. మీకు గుర్తుందా, నేను హైదరాబాద్ లో సౌత్ ఇండియా అడ్మిషన్ కోఆర్డినేటర్ రాజశేఖర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ యూనివర్సిటీ గురించి చాలా విషయాలు చెప్పారు. చాలా ప్రీమియం యూనివర్సిటీ అన్నారు. కానీ అప్పుడు నేను చూడలేదు, విన్నాను. ఇప్పుడు మేము చూద్దాము, దగ్గరుండి మీకు కూడా చూపిద్దామని నేను దివ్య వచ్చేసాము. అలాగే రూపా చెప్పినట్టుగా ఈ యూనివర్సిటీ గురించి చాలా చాలా విన్నాము. ఈ క్యాంపస్ కానీ లేకపోతే ఈ క్యాంపస్ లోనే వరల్డ్ క్లాస్ స్కూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూద్దాము ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఇండియా మొత్తం మీద చూసుకుంటే ఇలాంటి ప్రీమియం యూనివర్సిటీస్ 10 కూడా ఉండవండి. అందులో ఒకటే జీడీ గోయింకా యూనివర్సిటీ. అండ్ అలాగే ఈ యూనివర్సిటీ వచ్చేసి ఢిల్లీ గురుగ్రామ్ లో ఉంది కదా. మన హైదరాబాద్ లో హైటెక్ సిటీ చుట్టుపక్కల ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో ఈ గురుగ్రామ్ లో చుట్టుపక్కల కూడా అంతకంటే ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే ఫర్దర్ గా వాళ్ళ జాబ్స్ కానీ చాలా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. అవును. సో ఈ విషయాలన్నీ మనం ఇక్కడుండే మాట్లాడుకుంటే ఎట్లా, దగ్గరుండి లోపలికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుందాం, వాళ్ళకి కూడా చూపిద్దాం. ఎస్, యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయిపోయామండి. ఇది లోపల ఉన్నటువంటి సబ్ గేటు జీడీ గోయింకా ఎడ్యుకేషన్ సిటీ అని. దీంట్లో ఇంకా 2 సబ్ గేట్స్ ఉంటాయి అనమాట. మెయిన్ గేట్ నుంచి వెళ్తే టోటల్గా యూనివర్సిటీలో 6 గేట్స్ ఉంటాయి. ఓకే. సో ఈ యూనివర్సిటీ మొత్తానికి కూడా 3 మెయిన్ గేట్స్ ఉన్నాయి. సో ఒక మెయిన్ గేట్ ఇప్పుడు వచ్చింది మనం మెయిన్ గేట్ అనమాట. ఇది అవుట్ సైడర్స్ రావడానికి, లేకపోతే మా లాంటి వాళ్ళు రావడానికి, అండ్ అలాగే డే స్కాలర్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు రావడానికి, అండ్ ఇంకొకటి ఫ్యాకల్టీ కోసం, అంటే ఆ గేట్ నుంచి ఫ్యాకల్టీ ఎంటర్ అవ్వచ్చు. అండ్ థర్డ్ గేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, అంటే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదా రావడానికి, ఇలా పర్టికులర్గా ఎవరికి వాళ్ళకి కూడా సపరేట్గా గేట్ పెట్టారు. ఇంకొకటి చాలా హై సెక్యూరిటీ ఉందన్నమాట లోపల. వచ్చేటప్పుడు కూడా చూసాము. యూనివర్సిటీ ప్రెమిసెస్ లో స్కూల్ కూడా ఉంది కదా దివ్య, దాని గురించి ఇంత సెక్యూరిటీ ఉందేమో టైట్ గా. ఎస్, అవును. సో ఎంటర్ అవడం కూడా అంత ఈజీ ఏం అవ్వలేదండి. మేము అన్ని ఫార్మాలిటీస్ ఫిల్అప్ చేస్తే కానీ ఎన్ని పర్మిషన్ తీసుకున్నాం రా, అయినా కూడా వాళ్ళు అలో చేయలేదు. చాలా సెక్యూరిటీ ఉందండి యూనివర్సిటీలో మాత్రం. సరే, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫుట్బాల్ గ్రౌండ్లో ఉన్నామండి. సో ఇలాంటి గ్రౌండ్లు ఫుట్బాల్ కిందక 3 ఉన్నాయి. సో ఫుట్బాల్కి 3 ఉన్నాయి. అండ్ అలాగే క్రికెట్కి ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. వాలీబాల్కి 2 గ్రౌండ్స్ ఉన్నాయి. ఇంకేమున్నాయి? వాలీబాల్కి 3 ఉన్నాయి. వాలీబాల్కి 3 ఒకటి ఉంది. ఇంకా చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. వీటికి మాత్రం పర్టికులర్గా స్టూడెంట్స్ అందరూ ఒకటేసారి ఆడుకున్నా కానీ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క గేమ్కి ఇన్నేసి గ్రౌండ్స్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి గ్రౌండ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇండోర్ గేమ్స్కి ఒక బ్లాకే ఉంది. ఇప్పుడు అది చూడడానికి వెళ్తున్నాము. ప్రస్తుతం మనం జీడీ గోయింకా ఎడ్యుకేషన్ సిటీ ఫిట్నెస్ బ్లాక్ దగ్గర ఉన్నామండి. ఫిట్నెస్ బ్లాక్లోనే ఇండోర్ గేమ్స్ కూడా చాలా ఉంటాయి. ఏమేమి ఉంటాయి దివ్య? చెస్ ఉంది, క్యారమ్స్ ఉంది, అండ్ ఇంకా షూటింగ్కి సంబంధించింది కూడా ఒకటి ఉంది. సో అసలు ఏమేమి ఉన్నాయి, ఫిట్నెస్ బ్లాక్ ఎలా ఉంది? ఫిట్నెస్ బ్లాక్ అంటే ఏంటి మనకు గుర్తొచ్చేది? జిమ్, కార్డియో, స్ట్రెంత్కి సంబంధించిన ఈ మిషనరీ అంతా కూడా అక్కడ ఉంది. అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ మనం వచ్చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నామండి. అంటే ఏ యూనివర్సిటీలో కూడా ఈ స్విమ్మింగ్ పూల్ ఇప్పటివరకు మేము చూసిన దాంట్లో లేదనే చెప్పాలి. సో ఇందులో స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు. ఆ స్విమ్మింగ్ పూల్ సైజ్ కూడా ఒలింపిక్ సైజ్లో హాఫ్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ సైజ్ అనమాట ఇది. సో ఈ పూల్ ఏరియాలోనే స్కూల్ పిల్లలకు కూడా వరల్డ్ క్లాస్ స్కూల్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేస్తారండి. ఇది కూడా జీడీ గోయింకా యూనివర్సిటీ గ్రూప్స్లో ఈ ప్రిమిసెస్లోనే ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకి అది, పిల్లలకి ఇది. స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా ఈ పూల్లో వాళ్ళు ట్రై చేయొచ్చు, నేర్చుకోవచ్చు.
ఎస్. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ డెప్త్ కూడా వచ్చేసి 6 feet వరకు ఉంది. రైట్, స్టార్ట్ అయిందిరా షూట్. సారీ, దివ్య ఇన్వాల్వ్ అయిపోయిందండి. మేమేంటి గన్స్ పట్టుకొని ప్రత్యక్షమైనమని చూస్తున్నారు కదా. సో ఎస్, ఇప్పుడు మనం వచ్చేసి షూటింగ్ రేంజ్లో ఉన్నాం. ఎస్, ఇది ఇంతవరకు ఏ యూనివర్సిటీలో అయినా మేము చూపించిన మిగతా గేమ్స్ అన్నీ ఉండొచ్చేమో కానీ షూటింగ్ రేంజ్ మాత్రం ఇన్నోవేటివ్గా జీడీ గోయంకాలో మాత్రమే ఉందండి. ఎస్. సో ఈ రైఫిల్స్ చూస్తున్నారు కదా, సో ఈ రైఫిల్స్ అయితే ఫ్రీగానే ఇస్తారు, బట్ ఇందులోకి బుల్లెట్స్ మాత్రం మనం ఇక్కడ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్. స్విమ్మింగ్ పూల్ చూసాం, జిమ్ చూసాం, ఇవన్నీ ఫీజులోనే ఇంక్లూడ్ అయి ఉంటుందండి. ఒక్క ఈ షూటింగ్ రేంజ్కి మాత్రమే ఆ రేంజ్. ఎస్, రైట్. ఓకే. దివ్య, కార్డియోకి ఇంత పెద్ద ఎక్విప్మెంటా? అవును, అసలు ఎక్విప్మెంట్ కూడా చాలా బాగుంది కదా. ఒక్కొక్కటే ఇన్ని ఉన్నాయేంటో. అవును, ఇది వచ్చేసి క్రాస్ ట్రైనర్, అవే వచ్చేసి 5 ఉన్నాయి. నార్మల్గా మనం బయట జిమ్స్ లో చూస్తూ ఉంటాము 2 లేదా 3 అంతే ఉంటాయి, బట్ ఇక్కడ చూడు ఎంత ఉందో ఎక్విప్మెంట్. 5-6 ఉన్నాయి. అంటే ఒకటేసారి స్టూడెంట్స్ వచ్చి చేసుకున్నా కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. అవును. మనం ఇంకొకటి చూసాం, ఆ స్ట్రెంత్ వెనక. అది స్ట్రెంత్. ఓ, దాని దగ్గరికి కూడా వెళ్దాం, ఇది చూసేసి వెళ్దాం ఒకసారి. ఓ, డంబుల్స్ చూడరా, చాలా ఉన్నాయి. అవును, అలాగే ఇక్కడ ప్లేట్స్ కూడా ఇచ్చారు. ఎన్ని కేజెస్ వరకు ఉండొచ్చు అంటావు? ఉంటాయి, ఇక్కడ కేజెస్ కూడా ఇచ్చారు. 5 kgs, 10 kgs. చాలా బాగుంది, చాలా బాగుంది. అది చూద్దాం మనం, స్ట్రెంగ్త్కి వెళ్దాం. చాలా ఉందిరా ఎక్విప్మెంట్. అవును, దీని ఏమంటారన్నా? క్రాస్ ట్రైనింగ్. ఓకే. ఇండోర్ గేమ్స్, క్యారమ్స్, చెస్, ఫుట్బాల్ చాలా బాగున్నాయి కదా. అవును, కొంచెం ఎక్కువ ఫిజికల్ గేమ్స్ ఆడిన వాళ్ళు ఆడతారు. అవును, ఇది ఫుట్బాల్ అనేది మన సైడ్ తక్కువ, కానీ ఇక్కడ నార్త్ వాళ్ళ సైడ్ మాత్రం ఇవి బాగా ఆడతారు. మనకి ఇది పెద్దగా తెలియదు. ఇది ఒకటి. అవును, షూటింగ్ రేంజ్ ఒకటి, ఇటు బాగా ట్రెండ్ ఈ గేమ్స్. అవును, చాలా పిల్లలు కూడా ఎంత సరదాగా చక్కగా ఆడుకుంటున్నారు, యాక్టివ్గా ఆడుతున్నారు. అవును, ఇప్పుడు నేర్చుకున్నట్టే లేదు, ఆల్రెడీ ప్రొఫెషనల్స్ లో ఆడుతున్నారు. అవును, ఇది బాక్సింగ్ బ్యాట్స్ ఉన్నాయి. ఇదేం జిమ్ రా? లైక్ అంటే ఇందులో ఎరోబిక్స్ చేయొచ్చు, ఇంకా క్రాస్ ఫిట్ చేయొచ్చు, యోగా చేయొచ్చు. సో ఇలాంటివి చాలా కూడా, అంటే ఇంకా ఎప్పుడు వెయిట్స్ ఏమి లిఫ్ట్ చేస్తాము అన్న వాళ్ళకి ఇది కొంచెం సరదాగా ఫన్ యాక్టివిటీస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంత వెయిట్ ఉంది అంటే ఒక్కొక్క వెయిట్ ఒక బాల్ ఉంటుంది. ఒక్కొక్క వెయిట్, ఫర్ సపోజ్ ఇది ఒక 2 kgs, 3 kgs ఉందనుకో, ఇది ఒక 7, ఇది ఒక 8 అట్లా ఉంటాయి. ఇవేంట్రా? బాడీని బ్యాలెన్స్ చేసుకో, బాడీని బ్యాలెన్స్ చేయడానికి, పట్టుకొని హ్యాంగ్ అవ్వడానికి. అంటే ఇది ఒక సెక్షన్ క్రాస్ ఫిట్ లో. ఇది భలే స్పేషియస్ అసలు చాలా. నార్మల్గా జిమ్ ఇవ్వడం అనేది ఓకే, బట్ క్రాస్ ఫిట్ కి ఇలాంటి ఎక్విప్మెంట్ ఇవ్వడము, ఇగో ఇక్కడ యోగా చేసుకోవడానికి మళ్ళీ దీనికి సపరేట్ గా ఇవ్వడము చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా ఎంతమంది వచ్చినా సఫోకేటింగ్ గా ఉండదు. ఎస్, అవును, చాలా బాగుంది. ఎక్కడుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మనం వేరే వీడియోస్ కూడా చేయాలి. వెళ్దాం. హాయ్. హలో, మీ పేరు? నా పేరు జాహ్నవి. జాహ్నవి, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. కర్ణాటక. సో ఇక్కడ ఈ క్యాంపస్కి వచ్చి ఎన్ని రోజులు అయింది? ఒక సెమిస్టర్ అవుతుంది, ఆల్మోస్ట్ 6-7 months. బాగుందా? చాలా బాగుంది, నిజంగా బాగుంది. నిజంగానే. సో ఎందుకంటే సెక్యూరిటీ వైజ్ చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇక్కడ. మరి మీరు బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా చాలా పర్మిషన్స్ అవసరం కదా. పర్మిషన్స్ ఉండాలి కదా, ఉంటేనే మనకి కూడా కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటేనే కొంచెం సేఫ్గా ఉంటుంది. మన లిమిట్స్ కూడా మనం క్రాస్ కాము. సూపర్. సో ఎట్లా ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ, హాస్టల్లో వార్డెన్స్, సెక్యూరిటీ ప్రతి బ్లాక్కి ఉన్నారు కదా? ఉన్నారు. లైక్ ఎవ్రీ హాస్టల్కి డిఫరెంట్ వార్డెన్స్ ఉన్నారు. లైక్ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు, కేరింగ్. లైక్ ఎప్పుడైనా అవుట్ పాస్ కావాలంటే ఇచ్చేస్తారు, అన్ని బాగా చూసుకుంటారు మమ్మల్ని. చూసుకుంటారు. మరి ఫుడ్ ఎలా అనిపిస్తుంది? ఫుడ్ అయితే బాగుంటుంది. ఓకే. నేను అప్పుడప్పుడు మన సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా పెడతారు, లైక్ దోశ అవన్నీ. లైక్ ఐ మీన్ ఊతప్పం. ఓకే. సో స్పైస్ తక్కువ ఉంటేనే హెల్దీ కూడా. ఇప్పుడు సౌత్ లో కూడా తగ్గించేసానులే తినడం. సో ఇంకా ఏమనిపిస్తుంది? క్యాంపస్ మొత్తం ఇదంతా చూసారు, మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ ఎవరైనా జాయిన్ అయితే అవ్వచ్చా? అవ్వచ్చు, ఎందుకంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. లైక్ చదువుకోవడానికి ఏంటి బాగుంటుంది, అంత ఫ్రీగా ఉంది, స్పేషియస్ గా ఉంది.
లైక్ ఇక్కడ వాళ్ళు కూడా అంతా బాగుంటారు, లైక్ ఫ్రెండ్లీ ఉంటారు, అదేం ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్ చేసుకోవాలి అంటే అందరూ బాగా మాట్లాడతారు, అదేం ప్రాబ్లం కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనం గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉన్నామండి. జీడీ గోయింకా గర్ల్స్ హాస్టల్. ఇది గర్ల్స్కి సపరేటు, బాయ్స్కి సపరేటు. ఒక 3 బ్లాక్స్ ఉన్నాయి దీనిలో. 1 to 3 షేరింగ్ వరకు ఒక బ్లాక్ ఉంటుంది, 4 షేరింగ్ సపరేట్ ఉంటుంది, 4 to 8 షేరింగ్ సపరేట్ ఉంటుంది. ఎస్. అండ్ అలాగే ఈ క్యాంపస్ అంతా కూడా ఏసీ క్యాంపస్ అండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఇండియాలో ఏసీ క్యాంపస్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా జీడీ గోయింకా గ్రూప్స్. అవును. సో ఇది మొత్తం ఏసీ క్యాంపస్ కాబట్టి 24/7 ఫైర్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందాక నేను బ్లాక్స్ గురించి చెప్పాను కదండి. ప్రతి బ్లాక్ దగ్గర సెక్యూరిటీ, వార్డెను, కేర్ టేకరు ముగ్గురు ఉంటారండి. అంటే సెక్యూరిటీ పర్పస్ చాలా కేరింగ్గా ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే 24/7 ఎప్పుడూ ప్రతి బ్లాక్లో కూడా ఒక డాక్టర్ అవైలబుల్లో ఉంటారు. అండ్ అలాగే అంబులెన్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఫర్ సపోజ్ సడన్గా పిల్లలకి ఏమైనా హెల్త్ బాగాలేకపోతే 24/7 డాక్టర్ అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ట్రీట్మెంట్ అందుతుంది. అవును, ఎందుకంటే స్కూల్ కూడా ఈ ప్రిమిసెస్లోనే ఉంది కాబట్టి పిల్లల విషయంలో చాలా కేరింగ్గా ఉంటారండి. సెక్యూరిటీ వైజ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మార్నింగ్ చూసారు మేము ఎంత ఇబ్బంది పడ్డామో రావడం. సో మిగతా విషయాలన్నీ ఒకసారి హాస్టల్ లోపలికి వెళ్ళి మాట్లాడదాము. హాస్టల్ కూడా చూద్దరు కానీ రండి. ఈ సెక్యూరిటీ ప్రతి బ్లాక్కి ఉంటుందని చెప్పాను కదండి. ఈ బ్లాక్కి ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉన్నారు, లేడీ సెక్యూరిటీనే. మళ్ళీ ఈ జనరల్గా అసలు ఏ క్యాంపస్లో మనం చూసినా మొత్తం క్యాంపస్ మొత్తానికి ఒక సెక్యూరిటీ ఉంటారు. ఏదేవ్యా? అవును. సో బట్ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క బ్లాక్కి సెక్యూరిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అవును. వీళ్ళు వాష్రూమ్స్ క్లీనింగ్ కూడా విమెన్సే వస్తారండి లోపలికి, మెన్స్ అలౌడే లేదు. సరే లోపలికి వెళ్దాం. हॉस्टल रूम दिखा सकते? कितने शेयरिंग का है ये रूम? मैम इसमें 2 शेयरिंग भी है, 4 शेयरिंग है, फर्स्ट सिंगल शेयरिंग है और 8 ఓకే. థ్యాంక్స్. సో ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్పాలి. కానీ కూడా ఇక్కడ చూసావా కంప్లైంట్ రిజిస్టర్ అంట. ఒకవేళ స్టూడెంట్స్కి ఏమైనా కంప్లైంట్ ఉంటే వాళ్ళు ఇందులో కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. సో దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. నైస్ కదా? ఇది ఎక్కడ చూడలేదు మనం. అవును. హాస్టల్ రిసెప్షన్ నుంచి సరిగ్గా పక్కనే ఎంట్రన్స్లోనే హాస్టల్లో ఉండాల్సిన కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఇలా వాల్కి స్టిక్ చేసి పెట్టారు. ఇదేంటంటే టైమింగ్స్ ఫర్ ఫెసిలిటీస్ అంట. అంటే ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ టైమింగ్స్ ఇచ్చారు. అండ్ జిమ్ టైమింగ్స్కి, లైబ్రరీ టైమింగ్స్, హాట్ వాటర్ టైమింగ్స్ ప్రతిదీ నీట్గా షెడ్యూల్ చేసి పెట్టారండి. సో ఇక్కడే అన్నీ చూసుకోవచ్చు మనం. మీరు ఇక్కడ చూస్తే ఫైన్స్ కూడా ఉంటాయంటే ఏమైనా తప్పులు చేస్తే కూడా అవి కూడా రాసి పెట్టారు. సో ఇక్కడ మనకి 2 నోటీస్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది వచ్చేసి హాస్టల్ వార్డెన్స్కి సంబంధించిన నంబర్స్ అనమాట. మనం ఇంతకు ముందు చెప్పాము గర్ల్స్కి వచ్చేసి 4 బ్లాక్స్ ఉన్నాయని చెప్పేసి, అండ్ అలాగే బాయ్స్కి వచ్చేసి 3 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. సో అసలు అక్కడ వార్డెన్స్ ఎవరెవరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉండే విధంగా. అండ్ అలాగే ఇంకొకటి ఇక్కడ యాంటీ ర్యాగింగ్ కమిటీ అని ఒకటి ఉంది కదా. సో అంటే అసలు ఈ కాలేజ్లో ర్యాగింగ్ లాంటిది ఏమన్నా జరిగితే ఇమ్మీడియట్గా ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారనమాట. వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. హాయ్. పేరు? కావేరి. నీ పేరు? హర్షిని రెడ్డి. మనస్వి. నీ పేరు? శ్వేత. బ్యూలా. ఓకే. ఎక్కడి నుంచి అందరూ? సేమ్ మాది ఒంగోలు. ఎంతమంది ఉన్నారు ఒంగోలు వాళ్ళు? మేము 3 మెంబర్స్. మీరు 3 మెంబర్స్ ఒంగోలు, మిగతా వాళ్ళు? మీరు ముగ్గురు ఖమ్మమా? ఓకే. యూనిటీగా వస్తాను. ఓకే. ఎలా తెలిసింది అసలు ఈ యూనివర్సిటీ గురించి? కన్సల్టెన్సీ ద్వారా తెలిసింది, మన దేశం ఎడ్యుకేషన్ సొసైటీస్ గురించి. ఓకే. ఎలా ఉంది యూనివర్సిటీ? వాళ్ళు చెప్పినట్టుగానే ఉందా? సేమ్ వాళ్ళు ఎలా చెప్పారో సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంది కానీ తగ్గేదే లేదంట. అవునా? సో ఫుడ్ ఎలా ఉంది? నార్మల్గా మన తెలుగు వాళ్ళకి తెలుగు ఫుడ్ అలవాటు కదా. తెలుగు ఫుడ్ అని కాదు కానీ ఇక్కడ కాంటినెంటల్ ఫుడ్స్ పెడతారు కాబట్టి మనకి నచ్చింది సర్వ్ చేసుకొని తినొచ్చు. ఓకే. సో నేను విన్నాను ఇక్కడ ఫుడ్లో బిర్యానీలో ముక్కల కంటే రైస్ ఎక్కువ వేసుకోవడానికి ఆలోచించాలంట. అవును, ఎందుకంటే ముక్కలు ఎక్కువ వస్తాయి కాబట్టి మనం రైస్ కోసం ఎత్తుక్కోవాలి. ఓకే. అండ్ అలాగే ఫుడ్ కూడా మొత్తం అన్లిమిటెడ్ అంట. మొత్తం అన్లిమిటెడ్, మనకి ఎంత కావాలంటే అంత సర్వ్ చేసుకొని తినొచ్చు. ఓకే. ఎలా ఉంది ఫుడ్ అంతా? ఓకేనా? బాగుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ పెడతారు. వీక్లీ 2 days కానీ 1 day కానీ సౌత్ ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. నైస్. అండ్ అలాగే సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంది?
హై సెక్యూరిటీ, ఇంకెక్కడికి వెళ్ళలేము మనం. క్యాంపస్లో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మనం ఎంత డౌట్ కూడా పడక్కర్లేదు, భయం ఉండదు. మనం ప్రతి దగ్గర వెళ్ళాలన్న ఆలోచన ఉండదు అక్క. ఎందుకంటే ఇంత పెద్ద గ్రౌండ్లో ఎక్కడ తిరగాలన్నా కూడా ఇంత పెద్ద గ్రౌండ్ తిరిగేసరికి సరిపోద్ది. గేట్ మొత్తం స్పేసియస్ ప్లేస్ కదా, సో లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ తిరిగినా కూడా పీస్ఫుల్ మైండ్. గ్రౌండ్ ఇక్కడ క్యాంపస్ కన్నా గ్రౌండే ఎక్కువ స్పేస్ ఆక్యుపై ఉంటుంది కాబట్టి తిరగడం వల్ల పీస్ఫుల్ మైండ్. చదివి అలసిపోయి వస్తాం కదా, పీస్ఫుల్గా ఉంటుంది బయట గ్రీనరీలో. ఓకే, ఇక్కడ ఎంత ఫ్రీగా ఉంటారో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంటే అవునా? స్ట్రిక్ట్గా ఉంటారు, ఫ్రీగా ఉంటారు. ఫ్రీగా ఉంటారు, స్ట్రిక్ట్గా ఉంటారు, రెండు ఉంటాయి. డిపెండ్ అని మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఓకే. ఏమైనా ఎక్స్ట్రా చేస్తే ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు. ఫైన్ వేస్తారా? అమ్మో, ఫైన్ వేస్తారు. ఎంత ఫైన్ వేయచ్చు? మినిమం 5,000. మినిమం 5,000. 5,000 చేసిన బ్యాడ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. అమ్మో, వీళ్ళు ఎంత ఫ్రీగా ఉన్నారో అంత స్ట్రిక్ట్గా కూడా ఉన్నారు. అండ్ ప్లేస్మెంట్స్ వైజ్ ఎలా ఉన్నాయి తర్వాత ఇన్ ఫ్యూచర్లో? ప్లేస్మెంట్స్ వైజ్ ఆల్రెడీ ఇప్పుడు కొన్ని కంపెనీస్తో టైప్ ఉంది, లైక్ TCS, IBM అండ్ రెడ్ హ్యాట్. సో ప్లేస్మెంట్ సెక్యూరిటీ చాలా మంచిగా ఉంటుంది. అండ్ ప్రతి స్టూడెంట్ని యావరేజ్ టు 18 lakhs to 5 lakhs ప్యాకేజ్తో పాస్అవుట్ చేపిస్తున్నారు. ఓకే ఓకే, నైస్. అండ్ ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మనకు అర్థం కాకపోయినా కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళి అడిగినా ఎన్నిసార్లు అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, చాలా బాగా చెప్తారు. ఓకే. లైక్ వాళ్ళ ఒకప్పుడు హిందీ లాంగ్వేజ్లో చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు సౌత్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల దే ఆర్ ప్రిఫరింగ్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇంగ్లీష్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అంటే మన తెలుగు వాళ్ళంతా ఒకటే రూమ్లో ఉంటారా? లేదు, డిఫరెంట్ ఉంటారు. సెక్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ సెక్షన్స్. నార్త్ ఇండియన్స్ ప్లస్ సౌత్ ఇండియన్ కంబైన్ ఉంటారు. ఇంకా ఫారిన్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మరి వాళ్ళతో కమ్యూనికేషన్ ఏమన్నా ఇబ్బంది అవుతుందా? లేదక్క, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో కమ్యూనికేషన్ ఇక్కడికి రావడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పెరుగుతాయి అక్క. ఎందుకంటే ఇక్కడ ఒక స్టేట్ నుంచి రారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు, కంట్రీస్ నుంచి వస్తారు. సో వాళ్ళందరితో మనం కమ్యూనికేట్ అవ్వడం వల్ల మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇక్కడికి వస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే నిజంగా మనకి రాని లాంగ్వేజ్ అంటూ ఉండదేమో ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటే. పార్షాలిటీ ఏమని చూపిస్తారు? లేదక్క, అలా ఉంటే మేము ఇలా ఎందుకుంటాం అక్క. అందరితో బాగా మాట్లాడతారు. ఇట్లా సౌత్ నార్త్ అని ఉండదు, అందరూ ఒకటేలాగా చూస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. గర్ల్స్ హాస్టల్ లోపలికి వచ్చామండి. స్టూడెంట్స్ అందరూ క్లాస్ రూమ్లో ఉన్నట్లున్నారు. వాళ్ళు కనుక రూమ్లో ఉంటే మాత్రం అలౌ చేయరంట. మనం మీకు చూపిద్దాం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఒక రూమ్ దొరికింది. సో ఇది 4 sharing. 4 sharing కూడా చాలా స్పేషియస్గా, చాలా నీట్గా ఉంది కదక్క. చాలా నీట్గా ఉంది. వాళ్ళు నీట్గా పెట్టుకున్నారు. వాళ్ళు నీట్గా పెట్టుకోవడం ఏంటి, ఇక్కడ ప్రతిరోజు క్లీనింగ్ ఉంటుంది కదా. నిజమే. అవును. అదే కాక ఒక షేరింగ్ రూమ్కి ఇంకో షేరింగ్ రూమ్కి మధ్యలో స్టడీ రూమ్ ఉంటుంది. అవును, అదే. వాళ్ళు ఏదన్నా చేసుకోవడానికి ఉంటుంది. దాంట్లో చదువుకోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. అవును. ఇదేంట్రా, ఇది ట్రైపాయిడ్ లాగా ఉంది. ఎవరో యూట్యూబ్ బ్లాగర్ ఉన్నట్టున్నారు ఈ రూమ్ లో. చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. ఇష్టంగా ర్యాక్స్ కూడా ఎవరికి వాళ్ళకి సపరేట్ గా ఉన్నాయిరా. అక్కడ ఇక్కడ వాళ్ళ తాళాలు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయారు. ఒక్కొక్కరికి 2 ర్యాక్స్ అనుకుంటా, ఎందుకంటే 4 మెంబర్సే కదా రూమ్ లో. అవును. సో ఇది ఈ 2 కలిపి ఒకరికి, ఆ 2 కలిపి ఒకరికి. ర్యాక్స్ కూడా పెద్దగా ఉన్నాయి అక్క. పెద్దగానే ఉన్నాయి. మరి వాళ్ళందరూ హాస్టల్కి వచ్చేసి ఉండాలి కదా. సో స్టడీ రూమ్ చూద్దాం కదా. నార్మల్గా ఎక్కడైనా హాస్టల్ ఒకటే చూస్తాము, బట్ అటాచ్డ్ స్టడీ రూమ్ చూడు, పైగా చాలా చైర్స్ ఉన్నాయి. అవును, వాళ్ళు ఆ రూమ్ వాళ్ళు ఈ రూమ్ వాళ్ళు కలిసి కూర్చోడానికి. ఓకే ఓకే, నైస్ నైస్, బాగుంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా అక్క కాన్సెప్ట్. కూడా ఒక స్టడీ రూమ్ ఇవ్వడం. మనం వస్తున్నామని ఏమి సర్ది పెట్టలేదు, ఎలా ఉంది అలాగే న్యాచురల్ గా ఉంచారు. అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి చూసావా, ప్రతి రూమ్ కి రిఫ్రిజిరేటర్ అండ్ అలాగే టీవీ కూడా ఉంది. టీవీ ఉంది, రెఫ్రిజిరేటర్స్ 2 ఉన్నాయి. ఆ రూమ్ ఒకటి, ఈ రూమ్ వాళ్ళకి ఒకటి అనుకుంటాను. సో ఆ రూమ్ అవతల కూడా 4 sharing ఉందండి. ఇది ఒక 4 sharing. ఆ నలుగురికి ఈ నలుగురికి కంబైన్ స్టడీ రూమ్ ఇది అటాచ్డ్. ఎస్, చాలా బాగుంది. సో ప్రజెంట్ మనం వచ్చేసి మెస్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మెస్ దగ్గర కూడా సెక్యూరిటీ టైట్ ఉంది. అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మానిటైజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక లోపల డైనింగ్ మొత్తం కూడా 500+ సీటింగ్ ఉందన్నమాట. ఎస్, సో
సో ప్రతి ప్లేస్ లో సెక్యూరిటీ ఇలాగే ఉంటుంది కదా దివ్య, మనం ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ ఉంది. ఎస్, లోపలికి వెళ్ళాక చూద్దాం, ఇంకా చాలా మాట్లాడుకోవాలి మీతో. ఎస్, కమ్ ఆన్. సో మెస్ లోపలికి ఎంటర్ అయిపోయాం కదండి. ఈ మిడిల్లో ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ పైకి వెళ్తే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కూడా జెడి గోయింకాలో ఉంది. సో ఇది వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. సో దీనికి సెపరేట్ గా బ్యాక్ సైడ్ ఒక బ్లాక్ ఉంది, కాకపోతే మెస్ లో నుంచి దీనికి ఎంట్రీ ఉంది. ఈ పైన ప్రాక్టీస్ జరుగుతుంది. జేడి గోయింకా యూనివర్సిటీలో మొత్తం 4 బ్లాక్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ బ్లాక్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించింది. సో అది కొంచెం గేట్కి దగ్గరగా ఉండే విధంగా, అంటే వచ్చే పేరెంట్స్ కానీ విజిటర్స్ కానీ క్యాంపస్ చూడడానికి ఈజీగా ఉండే విధంగా అది దగ్గరలో పెట్టడం జరిగింది. అండ్ అలాగే సెకండ్ బ్లాక్ వచ్చేసి లైబ్రరీ అండ్ డిజిటల్ లైబ్రరీకి సంబంధించింది. అండ్ అలాగే ఇంకా 2 బ్లాక్స్ ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ కి అగ్రికల్చర్ కి సంబంధించి ఒక బ్లాక్ ఉంటుంది. ఇంజనీరింగ్ కి పారామెడికల్ కోర్సులకి సంబంధించి ఒక బ్లాక్ ఉంటుంది. ప్రస్తుతం మనం ఇంజనీరింగ్ కి సంబంధించిన బ్లాక్ దగ్గరే ఉన్నాము. మనం వచ్చిందే ఇంజనీరింగ్ గురించి, ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇచ్చే ఫెసిలిటీస్ తెలుసుకోవడానికి. కాబట్టి సో వెళ్ళిపోయి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటి, స్టూడెంట్స్ బెనిఫిట్స్ ఏంటి, ప్లేస్మెంట్స్ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనం జేడి గోయింకా ఇంటర్నేషనల్ ఆఫీస్లో ఉన్నాము. స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని అంటే వీళ్ళ కాలేజ్ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఖచ్చితంగా చూసుకుంటున్నారు. సో మన జేడి గోయింకా యూనివర్సిటీ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తుంది. అండ్ అలాగే ఈ యూనివర్సిటీ వాళ్ళు 42 యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని స్టూడెంట్స్ కోసం ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఒక 3 ఇయర్స్ ఇక్కడ కాలేజ్లో చదువుకొని 1 ఇయర్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవచ్చు, లేదా 2 ఇయర్స్ ఇక్కడ, లేదా 2 ఇయర్స్ అబ్రాడ్లో అలా చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి యూకేలో బాగుంటుంది, అండ్ మెకానికల్ స్టూడెంట్స్కి జర్మనీలో బాగుంటుంది, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి జపాన్లో, ఇలా రకరకాల కంట్రీస్కి వెళ్ళి చదువుకోవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. అవును, అలా తెలుగు పిల్లలకే కాదండి, ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఏదైనా ఇష్యూస్ వస్తే, అంటే వీసాలో కానీ డాక్యుమెంటేషన్లో కానీ ఉన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ఇంటర్నేషనల్ ఆఫీస్లోనే సాల్వ్ చేస్తారు. ఎలా చేసుకోవాలో గైడెన్స్ కూడా ఇస్తారు. అంతేకాకుండా జేడి గోయింకా యూనివర్సిటీ వాళ్ళు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ పైలట్ ట్రైనింగ్ ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం యుఎస్ ఫ్లోరిడాలో ఉన్న ఒక టాప్ ఏవియేషన్ అకాడమీతో కొలాబరేట్ అయ్యి ఈ ఆఫర్ని అందిస్తున్నారు. మీరందరూ ఎప్పుడెప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందామా అని ఎదురు చూస్తున్నారు కదండి. సో జేడి గోయింకా యూనివర్సిటీ వాళ్ళు రెడ్ హ్యాట్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఎస్టాబ్లిష్ చేశారు. సో దీనివల్ల స్టూడెంట్స్ ఇండస్ట్రీ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా ట్రైన్ అవ్వచ్చు. సో ల్యాబ్ చూడండి ఒకసారి. సో ప్రజెంట్ మనం వచ్చేసి యాపిల్ ల్యాబ్లో ఉన్నామండి. మనకి తెలుసు వరల్డ్లోనే టాప్ కంపెనీ ఈ యాపిల్ అనేది. ఇంకొకటి మన జేడి గోయింకా యూనివర్సిటీ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కోసం యాపిల్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటిలో కూడా యాపిల్ కంపెనీతో టైఅప్ అయిన ఏకైక యూనివర్సిటీ మన జేడి గోయింకా యూనివర్సిటీ అనమాట. సో స్టూడెంట్స్కి ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే వాళ్ళ స్కిల్ పెంచుకోవడానికి, అండ్ అలాగే వాళ్ళు ఫర్దర్గా ట్రైన్ అవ్వడానికి కూడా ఈ ల్యాబ్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. క్లాస్ రూమ్స్ చూసారా? సో జేడి గోయింకా యూనివర్సిటీ 13-14 ఇయర్స్ వరల్డ్ యూనివర్సిటీ అయినా కూడా అప్పట్లోనే ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇంత మంచి కన్స్ట్రక్షన్ చేయించారు, చాలా ప్లాన్డ్గా. సో స్టూడెంట్స్ 4 ఇయర్స్ పాటు ఇక్కడే ఉండి చదువుకోవాలి కాబట్టి క్లాస్ రూమ్స్ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రతి క్లాస్ రూము డిజిటల్ క్లాస్ రూమే అండ్ ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్. సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రియల్ నేమ్లా ఉంది ఈ క్లాస్ రూమ్. సో చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగుంది. ఎంతసేపు కూర్చున్నా కూడా అంత కష్టంగా ఏమి అనిపించదు స్టూడెంట్స్కి. సో నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. జేడి గోయింకా యూనివర్సిటీలో మెయిన్ బ్లాక్లో మనం ఉన్నామండి. ఇది అడ్మిషన్స్ బ్లాక్ అంటారు. అండ్ అలాగే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అండ్ అలాగే అడ్మిషన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. రైట్. సో ఇక్కడ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కోర్సులు లైక్ లా, బీబీఏ, ఎంబీఏ లాంటి కోర్సులు కూడా ఇదే బ్లాక్లో ఉంటాయి. ఎలాగో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి అడ్మిషన్ ప్రొసీజర్ గురించి, మిగతా డీటెయిల్స్ గురించి వాళ్ళతోనే మాట్లాడదాం రండి. సో చూసారు కదండి, 60 ఎకరాల్లో విస్తరించి ఉన్న జేడి గోయింకా యూనివర్సిటీని చాలా ప్రీమియం యూనివర్సిటీ అని చెప్పారు. వాళ్ళ మాటలకు తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న ప్రతి విషయము కూడా ప్రీమియంగానే ఉంది. హాస్టల్స్ కానివ్వండి, మెస్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, కానీ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, అబ్బో వాట్ నాట్ అండి, అన్ని దగ్గరుండి మేము చూసాం, మీరు చూసారు కదా. ప్రతి ప్లేస్లో సెక్యూరిటీ గార్డే, ఏ ప్లేస్లో చూసినా సెక్యూరిటీ మాత్రం హైలో పెట్టుకున్నారు వీళ్ళు. సో సీసీ కెమెరాస్ ఎన్ని ఉన్నాయి దివ్య? సీసీ కెమెరాస్
530+ సీసీ కెమెరాస్ ఉన్నాయి. అండ్ అలాగే ప్రతి దగ్గర ప్రతి బ్లాక్కి కూడా గార్డ్ ఉన్నారు. అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వాళ్ళ టైమింగ్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు. అంత హై సెక్యూరిటీ ఇక్కడ ఈ యూనివర్సిటీలో మెయింటైన్ చేస్తున్నారు. ఖచ్చితంగా స్టూడెంట్స్ని జాయిన్ చేయాలి అంటే ఏం కావాలి? మంచి సెక్యూరిటీ, మంచి ఫుడ్. ఎస్పెషల్లీ ప్లేస్మెంట్స్ విషయంలో పేరెంట్స్ బాగా ఆలోచిస్తారు పిల్లల్ని యూనివర్సిటీలో జాయిన్ చేయాలి అని అంటే. సో అసలు జీడీ గోయింకా యూనివర్సిటీ టాప్ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ఇప్పిస్తుంది. అసలు వీళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది? అండ్ అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మ్యాక్సిమం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. రైట్, ఇన్ డీటెయిల్గా తెలుసుకుందరు కానీ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. నమస్తే. థ్యాంక్ యూ.